వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనం ప్రజాభవన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ప్రతి మంగళవారం ఇక్కడ ప్రజావాణి నిర్వహించడం అనేది జరుగుతుంది. ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అయినప్పటికీ కూడా మరి ఎన్ని దరఖాస్తులు వస్తున్నాయో ఇప్పటి వరకు ప్రజలకైతే లెక్క చెప్పడం లేదు. సో లెక్క చెప్పినప్పటికీ కూడా గతంలో చెప్పారు, కానీ ఇప్పుడైతే అలాంటిది పరిస్థితి అయితే కనిపించడం లేదు. సో మరి ఈ ప్రజావానికి వచ్చిన వాళ్ళ దరఖాస్తులు తీసుకుంటున్నారు తప్ప మరి పరిష్కారం అవుతున్నాయా లేదని చెప్పేసి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొంతమంది ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే సార్. అన్న ఎక్కడి నుంచి వచ్చారు? ఏ జిల్లా? మా సంగారెడ్డి జిల్లా గుంతపల్లి విలేజ్ కొండాపూర్ మండలం నుంచి వచ్చాం సార్. ముందు మాది సర్వే నంబర్లు ఉల్టపడ అన్నీ ఉండే. అంతకుముందు మండల ఆఫీస్ చుట్టూ ధరణి ఉన్నప్పుడు మండల ఆఫీస్ చుట్టూ తిరిగి కలెక్టర్ దగ్గరికి పోయినా పనులు కాలేదు. అయితే ఇప్పుడు ఇంకోటి విషయం ఏంటంటే, ఇప్పుడు భూభారతి తీసుకొచ్చింది కదా కాంగ్రెస్ సర్కార్, మరి ఇప్పుడు పోయి కలిశారా? అక్కడ కలిస్తే భూభారతిలో కలుస్తాం సార్. సర్వే నంబర్ మాది ఓకే అయింది. అది అయితే మా అమ్మమ్మ వాళ్ళది ఇంకా అక్కడ మనోరాబాద్ మండలని అక్కడ భూమి ఉంది, ల్యాండ్. దాన్ని వేరే వాళ్ళు కబ్జా చేశారు. దానికోసం అని మళ్ళీ సీఎంను కలిసినాం ముందు ఒకసారి. ఉన్నాడా లోపల? సీఎం ఉన్నాడా? ఈ రోజు లేదు, ఇంటికాడ వాళ్ళ ఆఫీస్ కాడ కలిసిన. కలిస్తే ఈ ప్రజాదారు వల్ల పెట్టమని మళ్ళీ చెప్పిండు. ఈయన వచ్చిన సంది కొన్ని ల్యాండ్ అనేది కబ్జాదారులు జర ఇదైనరు, అందుకనే అప్లికేషన్ పెట్టింది. ఎట్లుందన్న మీ సంగారెడ్డి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ బాగా నడుస్తుంది కదా, ఇప్పుడు ఏమైనా రియల్ ఎస్టేట్ ఉందా? లేదు సార్, జర డిమ్ ఉంది రియల్ ఎస్టేట్ వాడు, జర డిమ్ ఉంది. చెప్పండి అన్న మీ పేరు. మా పేరు సురేష్ సార్. అయితే మాది పెన్షన్ ప్రాబ్లం. మా మామగారి పెన్షన్ అయితే 8 ఎకరాలు ఉందని పెన్షన్ కట్ చేసిండ్రు. ఇప్పుడు ఆయనకు 2 కూతుర్లు, 2 ఎకరాలు పెద్ద కూతురు మీద చిన్న కూతురు మీద చేసేసిండ్రు. ఇప్పుడు ఆన్లైన్ లో కూడా చూస్తే 8 ఎకరాలు చూపిస్తుంది ల్యాండ్. ఆ 8 ఎకరాలు ఉన్నందుకు ఆన్లైన్ లో పెన్షన్ కట్ అయిందని చెప్తున్నారు. ఇప్పుడు అంటే గత ప్రభుత్వంలో పెన్షన్ వస్తుండేనా? అంటే ఆ కార్డు ఓకే అయిపోయింది. ఈ వీళ్ళు ఏమంటారు అంటే ఊర్లో పడక ఇది చేసిండ్రు, కొట్టేసిండ్రు, ల్యాండ్ ఉందని కొట్టేసిండ్రు అని చెప్తున్నారు ఇక్కడ ఊర్లో పడక. మరి ఏంది ఊర్లల్లో పెన్షన్ ముచ్చట ఏంది అంటే, రేవంత్ రెడ్డి సర్కార్ పెన్షన్ విషయంలో రాగానే మేము అధికారంలోకి వచ్చిన 100 రోజులలో పెన్షన్లు కూడా పెంచుతాము అని చెప్పారు కదా. ఇప్పుడు ఎంత నడుస్తుంది పెన్షన్? ఎంత ఇస్తున్నారు? వృద్ధులకు ఎంత ఇస్తున్నారు? మళ్ళా యువంతులకి ఎంత ఇస్తున్నారు? వికలాంగులకి ఎంత ఇస్తున్నారు? అంటే మామూలు వృద్ధులకి ఏమో 2016 రూపాయలు ఇస్తున్నారు. మిగతా వాళ్ళ గురించి నాకు అంత ఐడియా లేదు. గత పెన్షనే ఇప్పుడు ఇస్తున్నారు. 4000 ఇస్తామన్నారు కానీ ఇంకా పెంచలేదు. మరి అది పెంచరా వాళ్ళకి తెలియాలి ఇక. ఎందుకంటే పెంచుతారని ప్రజలు ఎక్కువ ఆశపడుతున్నారు, కానీ వీళ్ళు పెంచట్లేదు. మరి ఇలా ఏం కారణాల వల్ల పెంచట్లేదో ఏమో తెలుస్తలేదు. ఇంకా మాకైతే పెన్షన్ రావట్లేదు. కార్డు ఓకే అయినా కూడా మా అమ్మగారికి పెన్షన్ రావట్లేదు. ఎందుకు అంటేనేమో ఇట్లా ల్యాండ్ ఎక్కువ ఉంది, ఇప్పుడు ఊర్లో భూమి ఎక్కువ ఉంది అంటే, ఇప్పుడు అంటే మామూలుగా అక్కడ పోయి అప్లికేషన్ పెట్టాను, వాళ్ళు అవుతుందిలే కొన్ని రోజులు వెయిట్ చేయండి అని చెప్పారు. ఇంకా రైతు బీమా ముచ్చట ఏంటి? రైతు బీమా అదొకటి ఇంకా రాలేదు. రైతు బీమా ఇక పోయినాక వస్తుందో తెలీదు. ఉన్నప్పుడు అయితే రాలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు అయితే తొందర ఎంబడి వచ్చేది. మరి ఇక రేవంత్ రెడ్డి లేకపోతే వాళ్ళ అధికారుల ప్రాబ్లం, మనం ఏం చెప్పాలో ఇక వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి మనం, మా ప్రజలంతా. లోపల మరి ఏం జరిగింది? ఎవరెవరు ఉన్నారు? అధికారులు ఎవరు ఉన్నారు? ముఖ్యమంత్రి ఉన్నాడా? అంటే నేరుగా ప్రజావానికి వస్తే దరఖాస్తులు మేమే తీసుకుంటామని చెప్పారు కదా. ఇప్పుడు అక్కడ వాళ్ళ మంత్రులు కూడా ఉన్నారా? అక్కడ ఎవరు కనపడలేదు. మంత్రులు ఎవరు లేరు అక్కడ. వాళ్ళకు డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తున్నాము, వాళ్ళ అప్లికేషన్ తీసుకుంటున్నారు. మరి వాళ్ళు చేస్తారా చేయరా అనేది మనం చెప్పలేము. ఇక మనం రాయి తీసినాము, వస్తారా రాదా తర్వాత విషయం. ఇంకా మరి ఏందన్న రియల్ ఎస్టేట్ ముచ్చట ఏంటి? మీ ఏరియాలో బాగా పెద్ద కంపెనీలు ఉంటాయి, అవి ముఖ్యంగా బీర్ కంపెనీలు ఎక్కువ ఉంటాయి మీ సైడ్, వైన్ సంబంధించి. మరి ఏంటి అక్కడ రియల్ ఎస్టేట్ ఎట్లా నడుస్తుంది? పడిపోయింది, మొత్తానికి పడిపోయింది. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా ఉండే, ఇప్పుడు మొత్తానికే పడిపోయింది. రియల్ ఎస్టేట్ అయితే పడిపోయింది, ఇంకా ఏం లేదు ఇప్పుడు. మరి ముందు ఏమో చెప్పలేము, ఇప్పుడైతే మొత్తానికి అయితే పడిపోయింది. ఓకే రైట్. ఇంకో విషయానికి 6 గ్యారంటీల ముచ్చట ఏంటి? 6 గ్యారంటీలలో నీకేమేమి వచ్చినాయి? నాకు 6 గ్యారంటీలో ఏం లేదు. ఒక గ్యాస్ తప్ప, కరెంటు బిల్ తప్ప ఏం లేదు ఇప్పటి వరకు. ఈ రైతు భరోసా, ఈ 3. ఇంకా 3 గ్యారంటీలు ఏం లేదు. ఇంకా రుణమాఫీ కాలేదు. ఇంకా పెన్షన్ అయితే మా అమ్మకు వస్తుంది, ఇక అవికైతే 2500, 4 వస్తున్నాయి. కానీ ఇవైతే ఇంకేం లేవు. ఇంకా రుణమాఫీ అయితే కాలేదు. నాకు 1,00,000 రుణమాఫీ, ఆధార్ మిస్ మ్యాచ్ వల్ల రుణమాఫీ కాలేదా అంటారు. ఏంది మరి కొత్త రేషన్ కార్డు ముచ్చట ఏంది? రేషన్ కార్డుల సంగతి ఏంటి? మళ్ళీ ఇంద్రమ్మ ఇండ్ల విషయం ఏంటి?
ఇందిరమ్మ ఇల్లు రాలేదు, రేషన్ కార్డు రాలేదు. దాంట్లో నేమ్ యాడ్ చేసిన తప్ప కొత్త రేషన్ కార్డు అయితే రాలేదు. నేమ్ యాడ్ అయినాయి, రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు అయితే ఇప్పటివరకు రాలేదు. మరి ఎట్లుండబోతుంది గ్రామ పంచాయతీ ఎన్నికలు మీ గ్రామంలో కావచ్చు, మీ చుట్టుపక్కల కావచ్చు, మీ సంగారెడ్డి జిల్లాలో కావచ్చు, ఏ విధంగా ఎట్లా మరి ప్రజలు ఏమనుకుంటారు, ఎట్లుండబోతుంది? అంటే ఒక 1 year తర్వాత ఎలక్షన్లు పెడుతున్నది కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినాక. ఎట్లా మరి దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఊర్లలో ఏమనుకుంటున్నారు, జనాలు ఏమనుకుంటారు? మరి ఊర్లలో సమస్యలు ఉంటే గతంలో సర్పంచ్ దగ్గరికి పోయేది, మరి ఇప్పుడు 1 year నుంచి ఊర్ల పరిస్థితి ఏంటి? ఆ గ్రామంలో ఉన్న సమస్యలు కొన్ని చిన్న చిన్న పంచాయతీలు ఉంటాయి, చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవన్నీ ఎవరు చూస్తున్నారు? ఇప్పుడైతే ఎవరు చూడట్లేదు. ఇప్పుడు ఉన్న అంటే మామూలు ఊర్లలో నమ్మకం ఎక్కువ ఉండదు. ఇక అదే సర్పంచ్, పాత సర్పంచ్ అంటారు, ఆయన దగ్గరికి వెళ్తారు, వాళ్ళని అడుగుతారు. ఇప్పుడు కొత్త సర్పంచ్లు అయితే ఎవరు రాలేదు. మళ్ళీ ఈ సర్పంచ్లు కూడా తారుమారు చేసిండ్రు. ఇప్పుడు జెడ్పీటీసీలు అయిన తర్వాత సర్పంచ్లు చేస్తా అంటున్నారు. అప్పుడు సర్పంచ్లు అయిన తర్వాత జెడ్పీటీసీలో ఎంపీటీసీలో అయ్యేది. కానీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఊర్ల సైడ్ పోతే సర్పంచ్లకు ఓటు రాకపోతే ఎంపీటీసీలు రారు, ఎంపీటీసీలు గెలవకపోతే ఇది ఏముండదు అన్నట్టు ఫస్ట్ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు చేపిస్తున్న తర్వాత సర్పంచ్ చేపిస్తారని అంటున్నారు. ఇప్పుడు దీన్ని ఎట్లా చూస్తున్నారు? గ్రామాలలో ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ అంశం మీద? మరి చదువుకున్న వాళ్ళు కాబట్టి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ముందు పెడుతున్నది ప్రభుత్వం అని అంటున్నారు. అంటే చాలామంది నిరుద్యోగులు ఉంటారు, చదువు రాని వాళ్ళు కూడా ఉంటారు. చాలామందికి కొంతమందికి అవగాహన ఉండదు ఈ ఎలక్షన్ అంటే ఏంటి అనేది కూడా. వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళు ఏమనుకుంటుంటారు అన్నట్టు ఈ గ్రామాలలో? అంటే వాళ్ళు భయపడి, వాళ్ళకి తెలిసిపోయింది, 6 గ్యారెంటీలు అన్నాం కదా, ఏం చేయలేకపోయినాము, మనం రైతు రుణమాఫీ అన్నాము, రైతు రుణమాఫీ చక్కగా చేయలేకపోయినాము అని వాళ్ళకి భయం వచ్చేసింది. అందుకోసమే దాని భయం వల్ల ఆ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఫస్ట్ పెట్టి సర్పంచ్ ఎలక్షన్ తర్వాత పెడుతున్నారు. ఇది పరిస్థితి. 6 గ్యారంటీలు ఏ ఒక్కటి కూడా అంటే ఫుల్ ప్రెజర్గా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చకపోవడం వల్లనే సంవత్సరం అయిపోయినా కానీ సర్పంచులు స్థానిక సమస్యల ఎన్నికలు గ్రామాలలో సర్పంచ్లని ప్రభుత్వం నియమించలేకపోతుంది అని చెప్పేసి కూడా వారు చెప్పడం అనేది అయితే జరిగింది. సో ఇప్పుడు వచ్చేది సర్పంచ్ ఎలక్షన్లు అంటున్నారు కదా, కానీ కాంగ్రెస్ పార్టీ ఏ అయితే 6 గ్యారంటీలు ఇచ్చిందో ఆ 6 గ్యారంటీలు అమలైతే తప్ప కాంగ్రెస్ పార్టీ వైపు జనాలు ఉండే విధంగా అయితే గ్రామాలలో కనిపిస్తలేదు అని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అదే 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ అయ్యింటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం అంతకంటే లేకుండే అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో అందుకే ప్రభుత్వము భయపడి మాత్రమే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ ముందు పెడుతుంది, సర్పంచ్ ఎలక్షన్లకు ఎంటకు పెడుతుంది అని చెప్పేసి గ్రామాలలో ప్రజలు అనుకుంటున్నారు అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా కోసం ప్రవీణ్, అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.